సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ గురువారం శుభాకాంక్షలండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నీ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఉన్నారు అనంటే గనక ఇదే నేను చెప్తాను తల్లి. అందుకు కారణం ఏంటి అనేది నువ్వు నేను చెప్పబోయే ఈ మాటల్ని పూర్తిగా ఒక్క నిమిషం వింటే గనక నువ్వు నీ ఇంట్లో ఉన్న గొడవలను కానీ లేదంటే ఎప్పుడూ కూడా ఏడుపులు ఎడబొబ్బలుగానే ఉన్నాయి బాబా, ఒక్కళ్ళు మనశ్శాంతిగా ఉన్నా కూడా ఇంకొక ప్రాబ్లం అనేది వస్తూనే ఉంది అని నువ్వు ఎప్పుడూ కూడా పదే పదే నా దగ్గర చెప్పుకుంటూ ఏడుస్తూ ఉన్నావు. అందుకు కారణం ఏంటో చెబుతాను విను తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఇది అక్షరాల నిజం. ఎప్పుడు కూడా అండి మనం ఉండే పరిస్థితిని చూసి మనం భయపడుతూ ఉంటామండి. అంతేకాకుండా సమస్యలు అనేది ఒక పక్కన పెడితే ఇంట్లో ఎప్పుడు కూడా ఒక మనశ్శాంతి ఉండాలి అన్న భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు వస్తూ ఉంటాయండి. పిల్లల మధ్య గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. వాటన్నిటికీ కారణం ఏంటి అనేది బాబా ఒక చిన్న కథ ద్వారా మనకి తెలియజేస్తున్నారండి. ఇంకా బాబా చెప్పబోయే ఆ కథ ఏంటో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక మంచి సలహా అండి. మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు. ఆయన ఎలాంటి సమస్యలైనా అండి మన ఇంట్లో ఉండే ఒక ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు ఇవన్నీ కూడా అండి ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాళ్ళ మధ్య గొడవలు పోవాలి అని అంటే కనుక మనం పూజలు చేసుకోలేము, పరిహారాలు చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు వాళ్ళతో చెబితే వాళ్ళే పరిహారాలు చేసి సమస్యలను క్లియర్ చేస్తున్నారండి. ఆయన దగ్గరికి వెళితే అసలు తిరుగుండదు అని కూడా మనం చెప్పవచ్చు అనమాట. ఎంతోమంది మా రిలేషన్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి అక్క మంచి గురువు గారిని పరిచయం చేసి మాకు చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పి చాలామంది చెబుతున్నారు. అందువల్ల మీరు కూడా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఇది నేను పొద్దున అప్లోడ్ చేసిన వీడియో అండి. ఇది షిరిడి నుంచి వచ్చిన దర్శనం అనమాట. మీరు ఎవరైనా సరే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీడియో పూర్తిగా చూడండి. సాయంత్రం అయినా సరే మీరు కొంతమంది చూడని వాళ్ళు ఉంటే చూస్తారని నేను మళ్ళీ అదే వీడియో మీకు చూపిస్తున్నానండి. ఇంకా బాబా చెప్పబోయే కథ కూడా వింటూ ఈ దర్శనాన్ని, బాబా దర్శనాన్ని కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ గురువారం నాడు చాలా మంచిది. నిజంగా మీ కష్టాలు కానీ మీ బాధలు కానీ అన్నీ తీరాలి అని అంటే ఈయన్ని ఒక్కసారి చూస్తే చాలన్నమాట. ఇంకా కథలోకి వెళదామండి. సాధారణంగా అండి ఎప్పుడు కూడా మన ఇంట్లో గొడవలు అనేవి ఎప్పుడు ఎందుకు వస్తూ ఉంటాయండి? మనం ఒక విషయాన్ని ఏదైనా సరే ఒక పాజిటివ్గా తీసుకుంటూ ఉండాలి. అక్క నేను పాజిటివ్గానే ఆలోచిస్తున్నాను కానీ అనవసరమైన నిందలు నా మీద వేస్తున్నారు, నేను సైలెంట్గా ఉన్నా కూడా నన్ను ఏదో ఒకటి అంటూనే ఉన్నారక్క. అనవసరమైన గొడవలు అంటే అండి భార్యాభర్తల మధ్య గొడవలు. మనం భార్యాభర్తలు బాగానే ఉన్నా కూడా అండి పక్కన ఉన్న వాళ్ళు ఏదో ఒకటి చెప్పడం, అరే నీ భార్య ఇలా చేస్తుంది, నీ భర్త ఇలా ఉన్నాడు, అది ఇదని ఏదో ఒకటి చెప్పడం వల్ల మనం పోట్లాడుకుంటూనే ఉంటూ ఉంటాం. అసలు అలా పోట్లాడుకోవడం వల్ల మనకి ఏమీ లాభం లేదండి. మన ఆరోగ్యం పాడైపోతుంది, మన హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, మనశ్శాంతి లేకుండా పోతుందన్నమాట. మనశ్శాంతి అనేది ముఖ్యమండి మనకి ఎప్పుడూ కూడా అండి. ఆరోగ్యము ముఖ్యం, మనశ్శాంతి అనేది చాలా ముఖ్యం. ఇలా ఎదుటి వాళ్ళు ఎవరైనా ఏదైనా అన్నా కూడా ఒక్కసారి ఎవరైనా సరే ఒక్కళ్ళైనా సరే తగ్గాలండి. మనం ఇంకా కూడా మాట్లాడుతూ ఉంటే గొడవలు పెరిగి అనవసరమైన గొడవలు అనేవి ఇంకా పెద్దవవుతూ ఉంటాయే కానీ అసలు గొడవలు తగ్గడానికి అవకాశం అనేదే లేదండి. అందువల్ల ఇప్పుడు బాబా చెప్పబోయే ఈ కథలో వినండి ఫ్రెండ్స్. మనకే తెలుస్తుంది గొడవలు అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి, అవి ఎలా సరి చేసుకోవాలి అనేది. ఇంకా కథలోకి వెళదామండి. ఒక ఊర్లో అండి ఒక భార్యాభర్తలండి. ఆ భార్యాభర్తలు ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పేసి రెడీ అవుతూ ఉంటారు. ఒక పెళ్లి ఫంక్షన్కి వెళుతున్నారండి. వాళ్ళ ఆయన అంటూ ఉంటారు, ఏమే ఇంకా రెడీ అవ్వలేదా? నువ్వు ఎంతసేపు నీ సోకులు చేసుకుంటూ ఉన్నావు, సోకులు చేసి సింగారించుకొని బయటకు వచ్చేసరికి పెళ్లి కూడా అయిపోతుందేమో, రా తొందరగా రా అని భర్త టెన్షన్ పడుతూ భార్యను పిలుస్తూ ఉంటాడండి. భార్య, ఏమండి ఆగండి, మేము ఆడవాళ్ళం కదా, మేము తొందరగా రెడీ అవ్వాలంటే ఎలా కుదురుతుంది? మీలాగా ఒక ప్యాంటు షర్ట్ వేసుకొని రావాలంటే కష్టం కదా, ఒక 5 నిమిషాలు ఆగండి వచ్చేస్తున్నాను అని చెప్పేసి భార్య సమాధానం చెబుతుందండి. ఇలా ఇద్దరు కూడా కీచులాడుకుంటూ సరే బయలుదేరతారనమాట. బయలుదేరుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఆయన, నీ వల్లే అంత లేట్, చూడు ఎంత లేట్ అయిపోయిందో, ఇప్పుడు వెళ్ళేసరికి వాళ్ళందరూ ఫంక్షన్ కూడా అయిపోయి ఏంటి ఇంత లేట్గా వచ్చారు అని అంటారు, నాకెంత అవమానంగా ఉంటుందో ఏంటో అని చెప్పేసి తిట్టుకుంటానే తీసుకువెళుతూ ఉంటాడండి. ఏమండి మీతో ఎప్పుడు వచ్చినా కూడా నాకు గోలగానే ఉందండి, నాకు మనశ్శాంతి అనేది నాకు లేదు అసలు. ఒక 5 నిమిషాలు లేట్ అయిపోతే ఏమైపోతుంది, అందరూ లేటుగానే వస్తారులే, ఏం కాదులే పదండి అని చెప్పేసి నడుచుకుంటూ వెళుతూ ఉంటారండి. అది నడుచుకుంటూ వెళతారు. ఆటో ఎక్కేసి వెళదాము అని. ఇంకా అలా వెళుతూ ఉండగా దారిలో ఏమవుతుంది అంటే వాళ్ళ ఆయనకి కాలికి దెబ్బ తగులుతుందండి. కాలికి దెబ్బ తగిలినప్పుడు అబ్బా చూసావా
తొందరగా రెడీ అవ్వు అన్నాను. చూడు నువ్వు తొందరగా కనుక రెడీ అయ్యి ఉంటే కనుక నాకు ఇలా జరిగి ఉండేది కాదు. చూడు నా కాళ్ళకి దెబ్బ తగిలి ఎంత రక్తం వస్తుందో అని చెప్పేసి దానికి అలా జరిగిన దానికి కూడా వాళ్ళ ఆమెనే తిడుతూ ఉంటాడండి. నువ్వు కానీ తొందరగా వస్తే ఇలా జరిగేది కాదు అని. అబ్బా నేనేం చేశానండి, అది ఏదో తెలియకుండా జరిగి ఉంటుంది, ఏం కాదులే రండి నిదానంగా నడుచుకుంటూ వెళ్దాం, ఇదిగోదు ఆటో వచ్చింది, ఆటో తొందరగా రా నాయనా, మా ఆయన నన్ను అరుస్తూనే ఉన్నారు అని చెప్పి ఆమె చిరాగ్గా ఒక ఆటోని పిలుస్తుందండి. ఇంకా అలా పిలవంగానే ఆటో ఎక్కుతారనమాట. ఎక్కిన తర్వాత ఆటోలో వెళుతూ ఉంటారండి. ఆటోలో వెళుతూ ఉండగా అక్కడ మధ్యలో వచ్చేసి ఒక చిన్న యాక్సిడెంట్ అండి. ఆటో వాడిని ఎవరో వచ్చేసి గుద్దేశారని ఆ ట్రాఫిక్ ఆగిపోయి గోలగోలగా చేస్తూ ఉంటారనమాట. దానికి కూడా వాళ్ళ ఆయన ఏమే చూసావా అంతా నీ వల్లే, మనం బయలుదేరిన టైమే సరిలేదనుకుంటా, అందువల్లే ఇలా గొడవలు వస్తున్నాయి, చూడు ఆటో కూడా యాక్సిడెంట్ అయ్యింది, దిగు మనం నడుచుకుంటూ వెళ్లాల్సిందే, ఇంకా వేరే దారి లేదు మనకి అని చిరాకిచ్చుకుంటూ వాళ్ళ ఆయన తీసుకెళ్తూ ఉంటాడండి. వాళ్ళ ఆవిడకి కూడా తల మీద బాదుకుంటూ అబ్బాయి అనవసరంగా వచ్చాను ఈయనతోటి నేను అని చెప్పేసి వాళ్ళ ఆవిడ కోపంగా అక్కడ దించి నేను రానులేండి, మీతో వస్తే నాకు తలకాయ నొప్పిగా ఉంది, నేను రాను, మీరు ఒక్కళ్ళే వెళ్ళండి అని చెప్పేసి తను కోప్పడి వెళ్ళిపోతుందండి ఇంటికి. ఇంకా ఇతను మట్టుకే ఫంక్షన్ నువ్వు రాకపోయావులే నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి తను ఒక్కడే మట్టుకు వెళ్ళిపోతాడండి. ఇంకా అలా అతను అప్పుడు ఏం చేయాలి అని అంటే వాళ్ళ ఆయన సరేలే ఏదో అయిందేదో అయిపోయిందని చెప్పేసి బతిమలాడి తన్ని తీసుకువెళ్ళి ఉంటుంటే బాగుండేది. కానీ తన భార్య ఏమనుకుంటుంది, తన బాధపడుతుందేమో వదిలేసి వెళ్ళిపోతే అని చెప్పేసి అస్సలు ఆలోచించలేదండి. కానీ తన భార్య ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది వాళ్ళ ఆయన వచ్చి తీసుకువెళ్తారు అని. కానీ అతని మట్టుకు రాలేదండి. ఆయన ఒక్కడి మట్టుకే వెళ్ళేసి వస్తూ ఉంటాడనమాట. ఇలాగా జరుగుతూ ఉన్న సమయంలో ఒకరోజు ఏమవుతుంది అని అంటే అది ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం మట్టుకే కాకుండా తను కడుపుతో ఉన్న సమయంలో కూడా అండి, ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత కూడా తను ఏం చేస్తాడు అని అంటే ఇప్పుడు తను అంటూ ఉంటుంది, ఏమండి ఎప్పుడు కూడా నాకు ఈ బాధలేనా, కడుపుతో ఉన్నప్పుడు కూడా ప్రేమగా మాట్లాడలేదు, ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత అయినా సరే ఇలాగైనా నడుచుకుంటూ ఉన్నారు, ఎప్పుడు మారుతారో ఏంటో మీరు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని భార్య బాధపడుతూ ఉంటుందండి. అప్పుడు అతని కూడా అనుకుంటూ ఉంటాడు, అతను చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు మనం లేడీసేనండి, ఏదైనా ప్రెగ్నెంట్గా ఉన్న పిల్ల ఉన్నప్పుడు బయటికి ఎక్కడికి వెళ్ళలేము, ఇంట్లోనే ఉండాలి, అమ్మ ఈ టైంలో నువ్వు బయటికి వెళ్ళకూడదు అది ఇదని మన పెద్దవాళ్ళు చెప్తారు, వాళ్ళ మాటలు విని లేడీస్ మనం బయటికి కదలలేం. కానీ జెంట్స్ అలా కాదు, వాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా సరే వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ని కలవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అందువల్ల వాళ్ళ ఆయన ఏమనుకుంటూ ఉంటాడంటే సరే నువ్వు రాకపోయావు ఇక్కడే ఉండని చెప్పేసి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సరే ఇప్పుడు అలాగే వదిలేసి వెళ్ళిపోతున్నారని చెప్పేసి తను హ్యాపీగా ఉంటూ వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసేసి సరదాగా ఇంటికి వస్తాడండి. ఇంటికి వచ్చి నిద్రపోతున్నప్పుడు అతనికి ఒక కళ వస్తుందన్నమాట. ఆ కళలో ఏమని వరమిస్తారు అని అంటే దేవుడు కళలో కనిపించి నాయనా నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పి అన్నప్పుడు అతను ఏం కోరుకుంటాడు అని అంటే నేను ఎప్పుడు కూడా ఇలా మగవాడిలాగానే పుట్టాలి, ఇలా సంతోషంగా ఉండే జీవితమే నాకు కావాలి అని చెప్పి అతను వరాన్ని కోరుకుంటాడండి. అప్పుడు ఆ దేవుడు కూడా బాబా కూడా సరే అయితే నీకు ఒక విషయం చెప్తాను, ఒక షరతు పెడతాను, నువ్వు కనుక అలా ఉండగలిగితే అలా చేస్తే నువ్వు అడిగినట్టుగా వరాన్ని ప్రసాదిస్తాను అని. నువ్వు ఒకే ఒక్క రోజు ఆడదానిలాగా అంటే ఆడమ్మాయి జీవితం అనేది ఎలా ఉంటుందో అలాగా నువ్వు ఒక్కరోజు జీవించగలిగితే కనుక నువ్వు అడిగిన వరాన్ని నేను ప్రసాదిస్తాను అని. అతను అంటాడు ఓస్ అంతే కదా, ఇదేమైనా పెద్ద కష్టమా ఏంటి, నేను అలాగే సరే స్వామి నేను అలాగే చేస్తాను అని చెప్పి ఇదంతా కూడా కలలో అండి అలా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఇతనికి కూడా మారువేషం అనేది మారిపోతాడండి ఈ మగవాడు. ఇప్పుడు తనకి బాబా అన్నట్టుగా ఆడమ్మాయి జీవితం అనేది అతను ఒక రోజు గడపాలి అని అన్నది సరే అనుకొని ఒప్పుకుంటాడండి. ఇంకా ఆ అమ్మాయిలాగా ఉండడం అనేది వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉండటం, వాళ్ళ అత్త మామనికి సేవలు చేయటం, పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా పిల్లల గురించి ఆలోచించటం, తను భార్య కడుపుతో ఉన్నప్పుడు తను ఎన్ని బాధలు పడిందో ఆ బాధలన్నీ కూడా తను అట్లాగా కడుపుతో ఉన్న అమ్మాయిలాగా బాబా తనకి ఆ వరాన్ని ప్రసాదిస్తాడండి. ఆ ఒక్క రోజు కూడా అతను మేనేజ్ చేయలేకపోతాడనమాట. ఆడదాని జీవితం అనేది అంత కష్టంగా ఉంటుంది అని కడుపుతోనే తను పనులన్నీ చేసుకోవడం, ఒంగోవాలన్నా లెగాలన్నా కష్టం, నిద్రపోవాలన్నా కష్టం, అంత బాధపడింది అని చెప్పి అప్పుడు అర్థం చేసుకుంటాడండి. అప్పుడు అయ్యో దేవుడా నా వల్ల కాదు, నా వేషాన్ని నాకు ఇచ్చేసేయండి, నేను నా భార్యని అర్థం చేసుకోలేదనే మీరు నాకు ఈ వరాన్ని ఇచ్చారు, ఇలాంటి పరీక్ష పెట్టారు అని చెప్పి అతను అర్థం చేసుకుంటాడండి. అప్పుడు నిజంగా అండి ఎప్పుడు కూడా ఒకళ్ళు ఒక సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటే కనుక ఇంట్లో గొడవలు రాకుండా ఉంటాయండి. ఇప్పుడు కూడా ఆడవాళ్లే సర్దుకుపోవాలని మగవాళ్లే సర్దుకుపోవాలని ఆడవాళ్ళు అలా ఉండకుండా ఇద్దరి సిచ్యువేషన్ కూడా ఆడవాళ్ల జీవితమో కష్టమే, మగవాళ్ల జీవితమో కష్టమే. కాబట్టి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకుంటేనే వాళ్ళ తప్పు ఏంటి, వాళ్ళ సైడ్ నుంచి ఎలా ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకుంటే మనకు అలాంటి పరీక్ష అనేది రాకుండా ఉంటుందన్నమాట. అందువల్ల
జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలు అనేవి అంటే గొడవలు లేకుండా ఉంటే కనుక జీవితం ఎంత స్మూత్గా ప్రశాంతంగా ఉండడం మటుకు మనకు కావాలండి. ఒక విషయంలో ఏదైనా గొడవ జరిగితే కనుక సరే అని చెప్పేసి మనం ఒకే ఒక స్మైల్ తోటి మనం బాబా తెలియచేసేది ఎప్పుడు కూడా అంతేనండి, చాలా నిదానం ఓర్పు అనేది ఉండాలి అని చెప్పి ఇంకా అప్పటి నుంచి కూడా అతనికి తన భార్య గురించి భార్య విలువ తెలుస్తుందండి. తను ఎంత కష్టపడి ఉంటుందో ఈ 9 నెలలు కూడా బిడ్డను మోసి అత్తమామలకి సేవలు చేస్తూ బయటికి వెళ్ళినప్పుడల్లా అతనితో తిట్టించుకుంటూ వెంటనే రెడీ అవ్వలేదని చెప్పేసి అతను తిట్టుతూ తీసుకున్న విషయాలన్నీ కూడా అతను గుర్తు చేసుకొని బాధపడతాడండి. అప్పటి నుంచి తన భార్యను అంత బాగా చూసుకుంటాడనమాట. అలాగా మనం కూడా అండి ప్రతి విషయాన్ని ఒక్కొక్క సిచ్యువేషన్ అర్థం చేసుకుని అండర్స్టాండింగ్తో పోతే గొడవలు అనేవి ఉండవు అని చెప్పి తెలియచేయడం కోసం బాబా ఈ కథను మనకు అందిస్తున్నారండి. ఇది అవునా కాదా అనే విషయాన్ని మీరందరూ కూడా కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.